Yeah, Pantulu is performing the puja. Oh guys, they are lit. Oh god, somebody please help me. Kunda pogalo, get ready with me just. Hey guys, newly old Tata Tiago. అందరూ యూట్యూబ్ వ్లాగ్ చేసే వాళ్ళకైతే గ్రేట్ గైస్, లిటరల్గా ఏం క్రేజీ గైస్. చుట్టమల్లే చుట్టేస్తాంది తొంటరి చూపు ఊరి రోషిని రోషిని. నా చిన్నప్పటి ఫోటో ఎంత క్యూట్గా ఉన్నానో నాకు తెలుసు. So yeah, after 1.5 years of work experience, my sister just saved her money. మీకోసం 3 అదిరిపోయే పిగ్గీ బ్యాంక్స్. Oh my god! And bought this newly old Tata Tiago. So yeah. సో యా, ఇక్కడ ఉండే అంకుల్ మా అక్కకి దాన్ని సెకండ్ హ్యాండ్లో కార్ ఇచ్చారు. సో ఫైనల్గా మా అక్క దాన్ని కొనేసుకుంది. అంటే కొంచెమే సేవింగ్స్ అవుతాయి కదా 1.5 year అంటే. సో దాంతో మా అక్క కొనేసుకుంది. ఫైనల్గా తనైతే కార్ కొనుక్కుంది సో దట్ ఓలా ఊబర్ అవన్నీ తక్కువ అయిపోతాయని. సో this is my first vlog. If I'm like I don't know, I'm just having this blank face today. I don't know. Yeah, Apurva is just coming. So yeah, you can see her. Ooh, I'm excited. I don't know, like I'm so overdressed today. If you can see, like I'm like so overdressed. And మా అక్క అయితే ఒక నార్మల్ వెస్ట్ సైడ్ కుర్తీ వేసేసుకొని వచ్చింది. నేను కూడా వేసుకుందాం అనుకున్నా, బట్ నాకు ఇంట్లో ఎక్కువ నేను పెట్టుకోలేదు. అన్నీ నాకు హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇక్కడేమో నేను మొన్న టూర్కి వెళ్ళాను కాబట్టి యా, నేను టూర్వి కూడా ఇందులో పెడతాను. అండ్ ఆల్సో యూ క్యాన్ ఎంజాయ్. సో యా, we have just I'll be showing you. So yeah, this is the car. Yeah, Pantulu is performing the puja. So yeah, this is Ellamma Talli Gudi in our community. Hi auntie. Hi Anna. Hi uncle. Hi uncle. YouTube vlog. Hi YouTube. దీని కూడా YouTube. పాప నీ ఫేస్ చూపించచ్చు కదా. దిస్ ఇస్ అప్కమింగ్ క్రికెటర్ హాయిదా లడ్డు. It's the 14-year-old boy. Upcoming scientist guys. Honey. And right now I'm fit for only one thing. I'm bringing kobbarkaya. Correct. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. This community there's a shop. Yeah, this is that shop, like Sasla Kirana Kottu. So yeah, finally I'm fit for nothing but fit for something, just like holding kobbarkai. సో యా, మేము ఇప్పుడు ఉన్నది అశోక అవెన్యూ అండ్ మేము ఉండేది అశోక టవర్స్, లైక్ దీని పక్కనే బ్లాక్. అండ్ ఈ వెనకాలది అశోక కనుగంటి. లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్ నిజామాబాద్ అండ్ లుకింగ్ ఫర్ లైక్ బెస్ట్ కమ్యూనిటీ దెన్ యూ కెన్ కమ్ హియర్. మీ ప్రేమతో మీరు నన్ను సూపర్ స్టార్ని చేశారు, కానీ నేను కూడా మీలో ఒకడిని. మీ అందరిలాగే నాకు కూడా నా ఫ్యామిలీ నా లైఫ్ లైన్, నా ఇల్లే నా ప్రపంచం. నా వాళ్ళనుకునే మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఫర్ ట్రస్ట్ అండ్ వాల్యూ. సాయి సూర్య డెవలపర్స్. ఇక్కడ గుడి ఉంటుంది బేసికల్గా, మా దగ్గర గుడి ఉండదు. సో ఇక్కడ పంతులు ఫ్రీగా ఉన్నారంటే ఈరోజు మంచి రోజు. అండ్ ఆల్సో అంకుల్ వాళ్ళు బేసికల్గా నేను చూపించిన అంకుల్ మా సిస్టర్కి కొనిపించాడు. వై యామ్ ఐ unable to speak in Telugu right now. I don't know, like अबे इंग्लिश मीडियम बच्चों क्या कान के नीचे. My mother tongue is Kannada and sometimes I don't know, my lips are so black. So yeah, final ga aithe memu PlayStation ki vachesam. Not that PlayStation that you play, but yeah, this PlayStation.
సో యా, అక్కడ మా ఆంటీ వాళ్ళు ఉంటారు, మేమేమో ఇటు సైడ్ ఉంటాము. ఇటు ఇప్పుడు అటు సైడ్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ మేము ఉంటాము. ఇదేమో కొత్తది, నేను చెప్పా కదా. చూసుకొని మీరైతే అశోక కమ్యూనిటీస్ చూస్ చేసుకోవచ్చు. బికాజ్ మేము ఒక 2-3 years నుంచి ఉంటున్నాం. ఇట్స్ సో గుడ్. అండ్ ఆల్సో లైక్ దిస్ ఈస్ న్యూ అశోక కనుగంటి. ఐ డోంట్ నో వాట్స్. స్విమ్మింగ్ చేస్తాం. ఓ గాడ్. సో యా, ఏంటంటే మేము ఉండేది ఓల్డ్ అశోక, దిస్ ఇస్ న్యూ అశోక, రెండు అటాచ్డే. బట్ ఇక్కడ వీళ్ళకి కొంచెం ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి. మేము కొంచెం పాతగా ఉంటున్నాం కాబట్టి మేము అక్కడ ఉన్నాం అండ్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు. సో హ్యాపీ, అట్లీస్ట్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు. నేనైతే వీళ్ళ పేరు చెప్పుకొని చాలాసార్లు ఇదే కమ్యూనిటీకి వచ్చేస్తా. అంటే లైక్ లిటరల్గా వి యూజ్ ఎవ్రీ ఎమ్యూనిటీ హియర్. ఇట్స్ వెరీ నియర్. లైక్ హాయ్ గాయ్స్, చూసారా ఫోన్ ఉంటే లోకాన్ని ఎలా మర్చిపోతుందో అనడానికి ఎగ్జాంపుల్ ఇది. ఈ ముసి ముసి నవ్వులు ఏంటి స్మితిక? హూ ఆర్ యూ టెక్స్టింగ్ టు? ఇన్స్టాగ్రామ్ రీల్స్. హాయ్ guys, hi guys. చిన్న స్విమ్మింగ్ పూల్లో వాడు చేస్తాడంట, నేనేమో ఇక్కడ చేస్తా బేసికల్గా. సో యా, ఆమె స్విమ్మర్ గాయస్. ఇట్లా 6 feet చూడండి, నువ్వే వెళ్ళి. నేనెందుకు చూడాలి, నువ్వు చూపిద్దా, దా చూపి. ఎగ్స్కి ఎందుకు రా భయం, ఫ్రాగ్ కంటే భయం. Frog, and just scurrying around in the grass there. And you can actually eat these. Any of these is too small to cook, and the first bite must kill it. Otherwise, it will wriggle. యాక్చువల్గా సమ్మర్ అంటే నాకు ఒకటే ప్రాబ్లం గైస్, లైక్ చెత్త అల్సర్స్. లైక్ సో యా, తిను రవి అంకుల్ మాకు ఈ కార్ అమ్మారు, మా పప్ప వాళ్ళ ఫ్రెండ్. అండ్ ఇది ఎవరైతే ఉన్నారో క్రికెటర్, అదే క్రికెటర్. పొద్దున్నే గాయస్, వాడు చూడ్డానికి అలా ఉన్నాడు కానీ పొద్దున్న లేచి గ్రౌండ్ పోతాడు. చుట్టమల్లే చుట్టేస్తుంది తొంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. దిస్ ఇస్ మై చీరా. లైక్ మీకు ఈ అవుట్ఫిట్ మళ్ళీ చూపిస్తా. ఫైనల్గా మా అక్క ఇప్పుడు మా అందరినీ కార్లో తీసుకుపోతుంది. ఫైనల్గా అంకుల్ తీసుకెళ్తున్నారు. హనీ say hi. Yeah, you can see how she's driving. I'll be showing you it. Oh god, so much roshni hai chadu subu tabatu. And this is her sister, sorry this is her friend Smithika. She has clear skin guys, you can contact her for skincare routine. So yeah. Oh god, my sister is just driving without anybody in the front seat. Oh god. I already told you I'm fit for nothing. Already my dupatta is in this car. Like I have to open this. I think you can see what I did. Like, oh god, I already told you. Like, why is this not even coming? Apurva, is this in a good condition? Oh god, somebody please help me. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. Help me. Sister is an overachiever and also her friends are overachievers. Like you can see how they are just connecting to their work. Oh god. Hi. So yeah, నేను ఆల్రెడీ చెప్పాను కదా, రవి అంకుల్ మాకు కార్ అన్నారు. దిస్ ఇస్ రవి అంకుల్. సో యా, అదే లడ్డు కొత్త కార్ నాకేనా? మీ కొత్త అయితే లడ్డు వాళ్ళకి పెట్టగా ఉన్నారు, లడ్డు నాకు ఇస్తాడు కదా. లడ్డు అయితే మాకేం తిరగడానికి ఉంటుంది? మీకేం తిరగడానికి ఉంటుంది? నేను బెంజ్ కొనుక్కుంటావు కదా, నాకు ఇస్తావు కదా. నాకు బెంజ్ లేదు. బెంజ్ కొంటాడు. 16 లక్షలు ఖర్చు చేయాలి. ఎందుదా? 16 కోట్లు. 16 కోట్లు ఉంటుందా బెంజ్? వేస్ట్ తొక్కల వేస్ట్.
వాళ్ళ వేస్ట్ బెంజ్ 16 కోట్లు ఉంటుందంట. మాసిపోయిన డిజైన్ ఉంటుందంట. సో యా ఇది లడ్డు వాళ్ళ కొత్త కార్. దా నాకు ఇచ్చేస్తాడు కదా లడ్డు. సో యా లడ్డు అయితే బాల్స్ తీసుకొచ్చాడు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. లైక్ సో యా నేను చెప్పా కదా ఇది అశోక అవెన్యూ. ఇది మా ఆంటీ వాళ్ళది. ఇందులో గుడి ఉంది. ఇదైతే గుడి గైస్. సో అంత ఆయన ఇందులో గుడి ఏం లేదు. ఇది మాది, మా పాత అశోక. బట్ స్టిల్ అందరూ ఫెస్టివల్స్ ఇక్కడ చాలా బాగా చేసుకుంటారు మా కమ్యూనిటీలో. బికాస్ ఒక 4-5 ఇయర్స్ నుంచి అందరికీ మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి మా దాంట్లోనే బాగుంటుంది. ఎప్పుడు అశోక అవెన్యూ వర్సెస్ అశోక అవుతూ ఉంటుంది. వినాయక చవితి అట్లా ఉన్నా కూడా దాన్ని ఏమంటారు లడ్డు అది ఉంటుంది కదా, అప్పుడు కూడా అందరూ గొడవ అంటే ఇట్స్ లైక్ కాంపిటీషన్ బట్ నాట్ కాంపిటీషన్. ఎందుకంటే వీళ్ళ వాళ్ళు ఇటు రావచ్చు ఇట్లా రావచ్చు అంతా ఒకటే. ఇదేమో అశోక కనుగంటే ఇది కూడా అంతే. ఈ అశోక బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో చాలా రిచ్ అనుకుంటా. అన్ని లేపుతానే ఉన్నది. కాన్సెప్ట్ వచ్చి ల్యాండ్ డీలింగ్ విత్ మాఫియా. టైటిల్ భలే ఉందే. ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్. అలాగే మొత్తానికైతే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఒకటి, అశోక అనే ఒక బిల్డర్ చాలా రిచ్ అండ్ నిజామాబాద్లో మంచి కమ్యూనిటీస్ కడతాడు. సో యా మీరు ఒకవేళ నిజామాబాద్లో ఉండి మీరు మంచి కమ్యూనిటీలో ఉండాలనుకుంటే యూ క్యాన్ ప్రిఫర్ అశోక కనుగంటి. బికాస్ మా దగ్గర అయితే నాకు తెలిసి ఖాళీలు లేవు. అండ్ అశోక అవెన్యూలో ఉండుంటాయి బికాస్ కొత్తది ఈ 5 years బ్యాక్ అట్లా కట్టింది. ఆ అశోక అవెన్యూకి ఈ అశోకకి ఎప్పుడు లైక్ కాంపిటీషన్ లాగా, లైక్ వినాయక చవితి వస్తే కూడా లడ్డూది ఎవరు ఎక్కువగా ఉన్నది అట్లా కొన్ని చేస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ లైక్ ఈ అశోక అయితే 5 years నుంచి అందరు ఫ్రెండ్స్ కాబట్టి చాలా బాగుంటాయి. అన్ని ఫెస్టివల్స్ చాలా బాగా చేస్తారు. అక్కడ కూడా దే ఆర్ ట్రైయింగ్ టు డూ ద సేమ్. సో లెట్స్ సీ హౌ ఎవర్ గైస్ అశోకానే విన్ అవుతుంది. ఎందుకంటే అందులో నేనైతే వినాయక చవితికి ఫుల్ డాన్స్ చేస్తాను. ఇక్కడ డాన్స్ అంటే ఒకటేసారి చేసా బట్ స్టిల్ బాగుంటుంది. ఇది మాది అశోక టవర్స్. ఇందులో మీకు చూస్తే ఏముండదు. సో ఇది మాది అశోక టవర్స్. ఇందులో పెద్దగా అంటే మరి అశోక అవెన్యూలో ఇచ్చినంత ఎమ్యూనిటీస్ ఏం లేవు. బట్ ప్రైస్ అయితే సేమ్ దొబ్బదు. బట్ స్టిల్ మేము అది యూస్ చేసుకోవచ్చు కాబట్టి నేను అది ఇది మా షాప్. మా అక్క ఏదో కొంటుంది గైస్. మా అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాను. ఐ షో యూ ఇట్. లైక్ అక్కడ పైన మా ఇల్లు, ఇంకా అటు సైడ్ అంతా ఏ బ్లాక్, అటు అదంతా ఏ బ్లాక్, అదంతా 4 blocks ఉన్నాయి. ఐ డోంట్ నో లైక్ అంత నేను కూడా దిగలేదు ఇక్కడ. సో యా ఇది నేను ఎప్పుడు వెళ్ళే షాప్. నేను ఈ అపార్ట్మెంట్లో ఏదన్నా ప్లేస్కి రెగ్యులర్గా వెళ్తా అంటే అది ఇది షాప్ ఒకటే. బికాస్ ఇక్కడ మాజా గీజా థమ్సప్ అన్నీ దొరుకుతాయి. యా ఇక్కడ ఈ పాయింట్లో మాత్రం నేను ప్రతిసారి చెప్పులు ఇప్పేసాక నేను ఏం చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మొక్కుంటా. నేను ఏ పనికి వెళ్తున్నాను అన్నది నాకు సంబంధం లేదు. ఈ షాప్కి వచ్చినా ఇక్కడికి వచ్చి మొక్కుంటా బాగుండాలని. బికాస్ జై గణేష. ओम गणपति। बोलो क्या बात है? कुछ नहीं। तो फिर मुझे आवाज क्यों दी? मैं बस देख रहा था कि तुम आते हो या नहीं। देख लिया ना, अब मुझे आराम करने दो। ठीक है, तुम सो जा। ఇంకా అసలు గ్రేట్. మేము 3 years నుంచి ఇక్కడ 2 years నుంచి అట్లా ఉంటున్నాము. బట్ మా అక్కకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఆర్చ్ అని చెప్పా కదా, అది ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు బట్ ఉందని తెలుసు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్తోని మమ్మల్ని అక్కడికి తీసుకెళ్దాం అనుకొని, అది అటు సైడ్ ఉంటే తను మమ్మల్ని ఇటు సైడ్ తీసుకెళ్ళింది. ఐ మీన్ నన్ను కాదు, వాళ్ళ ఫ్రెండ్ని. అండ్ ఇప్పుడు వచ్చి బంగారు అసలు అది ఎక్కడుంది అని అడుగుతుంది. ఇట్లాంటి మతి అంటే వాళ్ళ అట్లీస్ట్ కమ్యూనిటీలో కూడా ఏముందో కూడా తెలియదు. ముందు అక్కడ చేస్తుంటే అది అంటుంది. సో యా ఇదే నా బ్యూటిఫుల్ స్పేస్. ఇది నా కోసమే అశోక టవర్స్ వాళ్ళు కట్టించారేమో అనిపిస్తుంది. బికాస్ ఇక్కడ ఇంత మంచి ప్లేస్ ఉన్నా ఎవరు రాదు. పిక్చర్
నేను ఒక్కదాన్ని ఇదే నా గో టు ప్లేస్. నాకు మమ్మీ ఎప్పుడైనా తిట్టినా, పప్ప ఎప్పుడైనా తిట్టినా, నాకు ఎప్పుడన్నా ఎలా అనిపించినా కూడా ఎవడన్నా ఇంటి పైకి వెళ్తాడు కానీ నేను మాత్రం ఇక్కడికి వస్తాను. యాక్చువల్గా మనం పొద్దున అటు సైడ్ వాకింగ్కి వెళ్తాను. నేను ఇక్కడ ఎంత బాగుంటుందంటే లిటరల్గా మీకు చాలా నచ్చుతుంది గాయస్. బికాస్ అక్కడ లైక్ లిటరల్గా ఒక ప్లేస్ ఉంటుంది, ఇప్పుడు చూపిస్తాలే, బట్ లైట్ లేదు, మీకు అర్థం కూడా కాదు. పొద్దున ఐ విల్ షో యూ పొద్దున. ఓ గాయస్, లిఫ్ట్ నేను ఇంత రెడీగా ఇంత చేసినా కూడా మా అక్క బాయ్ అని చెప్పి లిఫ్ట్లో వచ్చేస్తుంది. యా ఐమ్ బ్యాక్. వీఆర్ బ్యాక్. గాయస్ ఏంటి నడక ఇలా జోక్గా చేస్తుంది, బట్ తనకు కూడా ఎట్లా అంటే ఏంటి అసలు మరి ఓవర్ ఇంత ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చిందండి వయ్యారి. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి నాషియస్ గీషియస్ తెలియదు అంటే వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు. వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది. సారీ. యా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం. నేను నా రూమ్లో షూట్ చేయలేను బికాజ్ నా రూమ్ చాలా గలీజ్గా ఉంది. ఎందుకంటే సర్దుకోలేదు, ఇంకా ట్రిప్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏమీ చేయలేదు. సో యా అంటే అవునా నిజమా అనేటట్టు తెలుసు. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి, మంచి రోజు కాబట్టి తప్పలేదు ఈరోజే చేయడం. మా డాడీ ఈరోజు కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి బాన్స్వాడ అని ఒక ఊరికి వెళ్ళాడు. సో యా నేను కారు కొంటే మాత్రం మా డాడీ లేనిది నేను ఆ పని చేయను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. మా అక్క చేసింది, స్టిల్ తనకు కారు కొనిచ్చారు. సో చీప్. కాలేజ్కి వెళ్ళడానికి న్యూ బాయ్. థ్యాంక్ యూ డాడీ. నాకు అక్క సైకిల్ ఉంది కదమ్మా. లడ్డు ఎందుకు రైస్ తింటున్నావు? వేడి ఎక్కుతుందని ఐస్ తింటున్నా. హాయ్ హలో. ఐస్ తింటున్నారు. నేనేమో ఈ ఐస్ నేను ఎట్లా వాడుకుంటా అంటే లడ్డుగా. సో యా నేనైతే ఇప్పుడు ఇట్లా ఈ డ్రెస్ వేసుకొని ఉన్నా. కార్ నాది కూడా కాదు, మా అక్కది. కానీ ఎంత హ్యాపీగా వెస్ట్ సైడ్ వేసుకొని కూర్చుంది. నేను అటు సైడ్ నా రూమ్లో చూపించలేను, బట్ సో యా నా రూమ్ టూర్ చేద్దామంటే ఫస్ట్ ఇది చూపిస్తా గైస్. దిస్ మై ఫ్రెండ్ బాట్ ఫర్ మీ. దిస్ ఫ్రమ్ దుబాయ్. దిస్ ఫ్రమ్ 99 రూపీస్ మార్ట్ ఇన్ AMB. థ్యాంక్ యూ. లైక్ ఇది ఎస్థెటిక్గా ఉంటుందని నేనే కొనుక్కున్నా. బాగుంది కదా. అది మాత్రం బాగాలేదు, మా మమ్మీ కొన్నది. ఇది ఏందో కూడా నాకు తెలియదు, మా మమ్మీ పెడుతుంది. ఇది మా అక్క కొనుక్కుంది. ఇది కూడా సాయిబాబా ఓం సాయిరాం. లైక్ ఇది ఇట్స్ క్యూటీ. లైక్ క్యూటీ. ఇది నేనే గైస్. సో రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. యా ట్రిపెల్ వచ్చినప్పటి నుండి అయితే సూట్ కేసెస్ మా మమ్మీ ఏం చేస్తుందంటే చెత్త అంతా మా రూమ్లో, నీట్నెస్ అంతా తన రూమ్లో పెట్టుకుంటుంది. మళ్ళీ మేము నీట్గా ఉందామని కంప్లైంట్ చేస్తుంది. అది మాత్రం నాకు అస్సలు అర్థం కాదు గైస్. బేసికల్గా మా మమ్మీ మేము ట్రిప్ వెళ్ళాం, అంత బాగుంది, వావ్ సూపర్. బట్ చెత్త చెదారం ఏది ఉన్నా కూడా మా రూమ్లో తెచ్చేస్తుంది. మళ్ళీ ఏమన్నా అంటే మీ రూమ్ నీట్గా పెట్టుకోదు అని చెప్తుంది. ఆమె రూమ్ ఎంత నీట్గా ఉంటుందంటే లిటరల్గా ఇంత కూడా చెత్త పట్టనియదు. మా రూమ్లో మాత్రం ఇట్లా ఇంగో ఇది నాది, అవన్నీ మా మమ్మీ వాళ్ళవి. నా రూమ్లో ఎందుకు పెట్టాలి, మళ్ళీ నా రూమ్ నీట్గా పెట్టుకోదు అని కంప్లైంట్. బాయ్. సో యా ఫైనల్గా అయితే మేము వచ్చేసాం బిర్యానీ అండ్ మోర్ ఇన్ నిజామాబాద్. ఫైనలీ వీఆర్ ఎట్ బిర్యానీ అండ్ మోర్ ఇన్ నిజామాబాద్, ది బెస్ట్ హోటల్ ఇన్ నిజామాబాద్. కాస్ మై ఫాదర్ ఇన్వెస్టెడ్ like a bit of money in it. So yeah. పాలమూరు బిర్యానీ.
బట్ గాయస్ పాలమూరు బిర్యానీ క్రేజీ. ఓకే రొట్టి ఎవరు కావాలంటే నిజామాబాద్ తెలుగు కావాలి. క్రేజీ గాయస్, పెద్దది క్రేజీ గాయస్, క్రేజీ గాయస్. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది ఆటోమేటిక్లీ. ఐ ఆల్రెడీ టోల్ యూ నా అంత అల్సర్స్, అందులో నేను బిర్యానీ తింటున్నా బికాస్ ఇంత మంచి బిర్యానీ అసలు ఇక్కడ ఉండదు, అందుకే. చాలా బాగుందండి. వంకాయ పులావ్ వంకాయ బిర్యానీ అంటే పులావ్ లెక్కనే. ఓ నీ అబ్బా ఆపరదే. అక్క హాయ్ బంగి, ప్లీజ్ గివ్ రివ్యూ ఆఫ్ వాటర్ పోసాడు లడ్డు హనీ పైన. వావ్ సూపర్. సో యా ఐల్ షో యూ హోల్ దిస్ థింగ్. సారీ వాళ్ళ ప్రైవసీ ఇన్వైట్ చేస్తున్నానేమో అని భయం వేస్తుంది. ఇది పైన ఫ్లోర్, ఇంకా కింద ఇంకో ఫ్లోర్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఇంకో రూమ్ ఉంటుంది, మన ఫ్యామిలీ అలా వస్తే అక్కడ తినొచ్చు. ఫ్యామిలీ 15 members అట్లా ఉంటే దట్ స్పెషల్ రూమ్. అది చూపిస్తా మీకు, కిందది కూడా చూపిస్తా, చాలా బాగుంటుంది. యాక్చువల్ నాకు కింద ఇష్టం, బట్ పైన తిన్నాం సమ్హౌ. ఓకే నీకు నచ్చిన బిర్యానీ ఏదో చెప్పు. పాలమూరు వెజ్ బిర్యానీ, ఇంకా స్టార్టర్స్లో మంచూరియా, క్రిస్పీ కార్న్. సో నైస్. లైక్ మీరు కానీ నిజామాబాద్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా బిర్యానీస్ అండ్ మోర్ రావాల్సిందే. సో నైస్. లైక్ చూడండి, ప్లేట్స్ అన్నీ కడిగేసినట్టు తిన్నాము. అండ్ ఆల్సో చాలా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ. బేసికల్గా ఫ్యామిలీ రెస్టారెంట్, సో మీరు ఫ్యామిలీతో కానీ ఓకే ఫ్రెండ్స్ కూడా రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు మేము 5 members వచ్చాము కాబట్టి మీరు కూడా అట్లా మీ ఫ్రెండ్స్తో వచ్చి హ్యాపీగా తిని వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైమ్, సో ఎవరు లేరు, చాలా తక్కువ మెంబర్స్ ఇక్కడ కూర్చోవచ్చు. అది నేను చెప్పిన 15 members, సో ఇంకా కింద ఉంటుంది. సో గుడ్ గైస్, ఐ షో యూ. ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసాను, బట్ ఇక్కడ ఇంకోటి ఉంటుంది, ఇక్కడ ఇంకో ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది. హాయ్ అనగా, టుడే 2nd May అండ్ ఐ హ్యావ్ మెట్ యూ ఫర్ ద ఫస్ట్ టైం. హాయ్. యా గైస్, ఇప్పుడైతే నా అద్భుతమైన రూమ్ని నేను నీట్గా చేసుకున్నాను. మమ్మీ తిట్టింది కాబట్టి. ఇది దుమ్మాయిస్లో కొనుక్కున్న కర్టెన్స్, అవి చాలా బాగున్నాయని చెప్పి కొనుక్కున్నా, బట్ ఎందుకో చాలా డల్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇదంతా నా ఫేవరెట్ స్పేస్ మా రూమ్లో, అంటే దీనికే సపరేట్గా లైక్, బట్ చాలా గలీజ్గా చేసుకున్నాను. నేను లిప్స్టిక్ అంతా పూసి అదంతా బ్యాడ్గా చేసుకున్నా, బట్ యా ఇది నా ఫేవరెట్ స్పేస్. లైక్ ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు, దుబాయ్ వెళ్ళినప్పుడు తెచ్చారు. మంకీ నాకు ఇష్టం చాలా, అందుకే మంకీ. అండ్ ఆల్సో డక్, బికాజ్ అప్పటికప్పుడే 99 Martలో సంథింగ్ ఏదో ఉంటే నాకు అక్కడికక్కడే ఇచ్చారు. ఇది అంతే. సాయిబాబా ఎవ్రీవేర్, ఓం సాయిరామ్. ఇది నా చిన్నప్పటి ఫోటో, ఎంత క్యూట్గా ఉన్నానో నాకు తెలుసు. ఓకే సారీ. ఇది నేను నమ్మే దేవుడు. ఇదంతా ఉందో లైట్, ఇది మా అక్క చేస్తుంది ఇవన్నీ. యాక్చువల్గా ఈ షెల్ఫ్కి మొత్తం లుక్ వచ్చిందే వీటి వల్ల బేసికల్గా. ఇది తను ఒక ఖాళీ క్యాసెట్ ఉంటే ఇట్లా డ్రాయింగ్ చేసింది, పెయింటింగ్ అంతే. మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఉంది, వీడియో కోసం అన్న ఇట్లా చేసావు అని చెప్పి. స్టిల్ ఇదైనా రూమ్ గైస్. దిస్ పార్ట్ ఆఫ్ మీ ఈస్ కాల్డ్ హ్యాపీనెస్. ఏంటి తిను ముఖేష్లా దగ్గుతుంది అనుకుంటున్నారా? సో యా, నేనే ఈ వీడియోకి ఒక మంచి ఎండింగ్ ఇద్దాం అనుకున్నా. క్రేజీగా ఉండాలి అని ప్లాన్ కూడా చేసుకున్నాం.
బట్ మా మమ్మీ ఉంది, షీ విన్స్ ఇన్ క్రేజీ థింగ్స్. మా ఫ్యామిలీ మొత్తం అంతే. సో ఇట్లాంటి క్రేజీ పనుల్లో మేము ఫస్ట్ ఉంటాం. మా మమ్మీ ఏం చేసిందంటే పాలు పొయ్యి పైన పెట్టి 3 గంటలు మర్చిపోయి బయటికి వెళ్ళి నేను మా మమ్మీ హ్యాపీగా పానీపూరి తిని పళ్ళు గడుగుపించుకున్నా. పక్కింటి ఫోన్ చేసి ఫుల్ స్మెల్ వస్తుంది ఇంట్లో నుండంటే తొందరగా మా నిజామాబాద్లో ర్యాపిడో వచ్చింది. సో తొందరగా ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసాం. అండ్ నా ఫేవరెట్ మ్యాంగో పళ్ళు. సరే సమ్హౌ ఫైనల్ ఒక మంచి ఎండింగ్ ఇద్దాం అనుకున్నా. క్రేజీ ఎండింగ్, అన్నిటికంటే ఇంతకంటే క్రేజీ అయితే నాకు దొరకదేమో. సో మంచి ఎండింగ్ ఇచ్చాను నేను అనుకుంటున్నా. యా సో యా ఊరికే కూర్చోవచ్చు కదా, ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అనుకోవచ్చు కదా. లేదు, 5 minutes అయ్యింది ఆ పొగ అదంతా మేము వచ్చి క్లీన్ చేసుకునే లోపు. అప్పటికప్పుడే మా మమ్మీ కాల్ పెద్దమ్మకి. హలో అక్క, ఇంట్లో పాలు పెట్టి పోయాను, పొయ్యి అంతా మాడిపోయింది. కామారెడ్డిలో ఉన్న పెద్దమ్మకి. మళ్ళీ హలో చెల్లి, హైదరాబాద్లో అయ్యిందంతా నిజామాబాద్లో, మనం కాల్ చేసేది హైదరాబాద్. ఇట్లా అయ్యింది, బంగారు వల్లే అయ్యింది, డెంటిస్ట్ అన్నది, బట్టలు అన్నది ఆమె వల్లే అయ్యింది, పెట్టేది మీరు, వేసేది మా పైన, వాళ్ళేమో ఇంకా దాన్ని అవునవును పిల్లలు ఉన్నారే అని వాళ్ళు. అంటే మా పిన్ని అట్లా కాదనుకో, బట్ మా పెద్దమ్మ కూడా కాదు, బట్ జస్ట్ సేయింగ్. అండ్ ఆల్సో మళ్ళీ ఇవన్నీ అవసరమా మమ్మీ టైంలో అన్నాం అనుకో, మీకు పెళ్ళి అయితే మీకు కూడా తెలుస్తుంది అనే ఒక డైలాగ్ కొడతారు. సో ఎక్కువ గెలకకుండా అవును అని చెప్పాలి. మీ మమ్మీలు కూడా ఇలాంటి వాళ్ళే అయితే కింద కమెంట్ బాక్స్లో ఎస్, అందరూ మమ్మీలు ఇలాంటి ఫేస్ నుండి వెళ్తారు, నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి నాకు ఒక చిన్న వార్నింగ్ ఇస్తే మూసుకొని ఉంటా. సో యా మా మమ్మీ అయితే ప్రస్తుతానికి కింద మా ఆంటీకి దగ్గరికి వెళ్ళింది. మా ఆంటీకి కూడా చెప్పేసింది, మా ఆంటీ కూడా కాల్ చేస్తుంది బాయ్. సో యా ఫైనల్గా నేనైతే నా బెడ్రూమ్లో పడుకున్నాను. బట్ స్టిల్ నాకు ఆ పొగ అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు వినిపిస్తుండే. మా మమ్మీ వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళదు. బట్ నేను చెప్పాను, ఇల్లు వదిలి నేను వెళ్ళేది లేదు, నేను ఈ ఇంటికి బాధ్యురాలు ఈ ఇంటిని చూసుకుంటాం, మీరు పోండి అని చెప్పి అంత సీన్ లేదు. కానీ ఊరికే ఉన్నాను గైస్. ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టుకున్నా, బేసికల్గా ఛార్జింగ్ కోసం ఉన్నా. సో యా ఎలాగో అది పొగంతా ఆల్మోస్ట్ పోయింది. ఇదంతా అయ్యి ఒక 20-25 నిమిషాలు అయ్యింది. మమ్మీ వచ్చి అన్నీ సెట్ చేసి అటు వెళ్ళింది. సో యా ఈ పొగలో లిప్ గ్లాస్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను. పెట్టుకోవడం ఎక్కడైతే అయ్యిందో అక్కడ పెట్టుకుంటా, పొగలో గెట్ రెడీ విత్ మీ చేస్తే ఎట్లా ఉంటుందో అనిపిస్తుంది. సో యా ప్రస్తుతానికి అయితే నా ఫేస్ని మీరు జడ్జ్ చేసే ఎలాంటి రైట్ కూడా మీకు లేదు, బికాస్ నేను చాలా టెన్షన్లో ఉన్నా. సో యా ఈ టెన్షన్లో కూడా నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, కల్ట్లో KULTలో, నాట్ దాట్ కల్ట్ దట్ యూ థింక్, మేకప్ ప్రోడక్ట్స్ కల్ట్ KULTలో ఆఫర్ ఉంది. సో అందులో నేను లిప్ రీహాబ్ కొన్నా. ఇది నాకు 600 పడింది. దిస్ ఇస్ సో నైస్. నేను చూపిస్తాను. మా మమ్మీ వీడియో చూస్తే మొత్తం చెప్పు మడక పెట్టి కొడుతుంది. బేసికల్ కొట్టదు, బట్ స్టిల్ అంటే తిడుతుంది కదా. నాకేం ఫరక్ పడదు, చాలా తిట్లు తింటా. సో యా ఈ లిప్ గ్లాస్ పెట్టుకొని మనం చూడ్డానికి వెళ్తున్నాం మాడిపోయిన పాలు. కమ్ హాయ్. సో బాయ్ గైస్. నా ఫస్ట్ బ్లాగ్ అయితే మంచి ఎండింగ్ దొరికిందని నేను అనుకుంటున్నాను. క్రేజీ ఎండింగ్ బేసికల్గా మంచి ఎండింగ్ కాదు, ఇది ఎప్పుడు అవ్వకూడదు, ఇప్పుడంటే అయ్యింది, దాట్స్ ఓకే. బట్ స్టిల్ మంచి క్రేజీ ఎండింగ్ అయితే దొరికింది. సో యా అండ్ ఆల్సో నేను ఎడిటింగ్లో చాలా అంత పేషెన్స్ చూపించలేదు, కొంచెం పిచ్చిగానే పెట్టేసా. ఫస్ట్ బ్లాగ్ కాబట్టి మీద నన్ను ఎక్కువ జడ్జ్ చేయకూడదు అని నేను ఊహించుకుంటున్నా. అండ్ ఆల్సో అందరూ యూట్యూబ్ వ్లాగ్ చేసే వాళ్ళకైతే గ్రేట్ గైస్, లిటరల్గా ఏం కమెంట్ కూడా పెట్టకూడదు, ఎందుకంటే నేను కూడా చేయబోతున్నాను కాబట్టి. సో యా బాయ్, మై లిప్ గ్లాస్, బాయ్ బాయ్. సో యా ఫైనల్గా అయితే నేను ఒకటి అడ్రస్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. బేసికల్గా నా హెయిర్ అదంతా బాగాలేదు, బట్ స్టిల్ ఈరోజు ఈ బ్లాగ్ కంప్లీట్ అవ్వాలి. అండ్ ఆల్సో చాలా బ్యాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, బట్ స్టిల్ ఇదైతే అడ్రస్ చేయాల్సింది. బికాజ్ మమ్మీ ఏం చేసిందంటే, అక్కడికి కారు కొన్నావు కదా, వెళ్ళి ఒక 5 ఆంటీస్కి స్వీట్ ఇచ్చిరా, తెలిసిన ఆంటీస్కి అని చెప్తే ఓకే అందరు బాగానే తీసుకున్నారు, వెళ్ళండి. బట్ ఒక ఆంటీ మాత్రం ఎందుకమ్మా సెకండ్ హ్యాండ్ కార్కి స్వీట్ ఇస్తున్నావు అంటే
ఐ డింట్ గెట్ హర్ లైక్ లిటరల్లీ అంటే డాడీ కాదైతే తను తీసుకోలేదు, తన కాదు తను తీసుకుంది. అండ్ ఆల్సో ఎందుకు దీనికి ఇదంతా వ్లాగ్ అబ్బా షో, నో ఇట్స్ నాట్ షో, ఇట్స్ జస్ట్ బికాస్ I just wanted to document my sister's happiness or like I just wanted to document this good day where my sister has achieved something. అంటే ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవడం మంచిది, ఆర్ సైలెంట్గా ఉండాలి అంతేగాని ఏదోటి అంటే ఏదో అయిపోతుంది, దాట్స్ నాట్ గుడ్. అండ్ నా ఒపీనియన్ ఐఎమ్ నాట్ సో బిగ్ టు సే ఆల్ దిస్, బట్ స్టిల్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. సో యా, దాట్స్ ఇట్. మమ్మీ 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 ఒక్కసారి రా మమ్మీ. మమ్మీ మమ్మీ నువ్వు కూడా పొగలో లిప్ బామ్ పెట్టుకో. ఏనాడా మమ్మీ ఒక్కసారి పెట్టుకో మా మమ్మీ మళ్ళీ పని చేసుకుంటుంది, ఇప్పుడు గెలుకుదాం. మమ్మీ ఒక్కసారి బంగారు హాయ్ హాయ్ చెప్ప, హాయ్ అట్లా నవ్వుకుంటా హాయ్.